నిర్భయంగా చట్టానికి సవాల్ విసురుతున్న నారాయణ ఎడ్యుకేషనల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో ఎడ్యుకేషన్ తప్ప మిగిలిన అన్నీ ఉంటాయి. అక్రమాలు, కబ్జాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా అక్రమ విద్యా బోధన అవ్వచ్చు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. మళ్ళీ దీంట్లో ఉండే లెక్చరర్స్ కూడా ఎట్లాంటి లెక్చరర్స్ ఉంటుందో విద్యార్థులు నడుతూనే తెలుస్తుంది మనకి. సో కొన్ని ప్లేస్లలో ఈ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఒక స్కూల్కి పర్మిషన్ ఉంటే 3 స్కూల్ నడిపించడం కావచ్చు, లేకుంటే ఇంకొక దగ్గర అసలు దానికి ప్లే గ్రౌండ్స్ లేకుండా స్కూల్ బిల్డింగ్స్ పక్కన కరెంటు వైర్లతోటి విద్యార్థులకు రేడియేషన్ వచ్చే అవకాశాలు ఉన్నటువంటి ప్లేసెస్లో వీళ్ళు ఈ బిల్డింగ్స్ పెట్టి చాలా అక్రమంగా విద్యా సంస్థలు నడిపిస్తూ ఉన్నారు. సో అసలు ఎన్ని స్కూల్స్కి వీళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి, ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది విద్యార్థులు ఉండాల్సినటువంటి ఆ రూమ్లో ఎంతమంది విద్యార్థులను వీళ్ళు కూర్చోబెట్టి విద్య బోధిస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మన ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో కంటిన్యూగా కథనాలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం చెల్లించట్లేదు, ప్రభుత్వ అధికారులు స్పందించట్లేదు. విద్యా కమిషన్ ఎవరి దగ్గర ఉంది, విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. మరి ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? అంత పెద్ద శాఖని ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నా కూడా ఆయనే ముఖ్యమంత్రిగానే అంతంత మాత్రంగా చేస్తుండు. ఇంకా మరి విద్యాశాఖ పరిస్థితి ఏంది? విద్యాశాఖ ఈరోజు ఎటుపోతుంది? అనుమతులు లేని స్కూల్స్కి, కాలేజెస్కి వీళ్ళ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అనుమతులు లేని స్కూల్స్ పైన అవ్వచ్చు, కాలేజెస్ పైన అవ్వచ్చు. ముఖ్యంగా మన ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గురించి ఒక 4-5 కథనాలు వచ్చినప్పటికీ జిల్లా స్థాయి కలెక్టర్ కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు కంప్లైంట్ చేసినప్పటికీ ఎవరు స్పందించట్లేదు, ఎవరు ముందుకొచ్చి చర్యలు తీసుకోవట్లేదు. సో ఈరోజు కూడా మన పేపర్లో నిర్భయంగా చట్టానికి సవాల్ విస్తున్న నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఒక ఇంత పెద్ద కథనం వచ్చింది. సో నిన్న ఆల్రెడీ కలెక్టర్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇంకా దీనికి ఈరోజు మన ఆదాబ్ హైదరాబాద్లో వచ్చినటువంటి కథనంలో ముఖ్యంగా మనకి ఏం కనిపిస్తూ ఉందంటే, వీళ్ళు సరిగా కాలేజెస్కి పర్మిషన్స్ లేవు, అనుమతి లేకుండా విద్యా సంస్థలు నడిపితే ఒకవేళ ఎడ్యుకేషనల్ యాక్ట్ 1998 ప్రకారం అది నేరం. అట్లనే తల్లిదండ్రులను అవ్వచ్చు, విద్యార్థులను అవ్వచ్చు తప్పుదో పట్టిస్తే అంటే మోసం చేస్తే ఇంకా ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం అది మోసం కింద వస్తుంది. సో వాళ్లకు ఈ సెక్షన్ల పైన కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళు చాలా నిర్భయంగా చట్టాలకే సవాల్ విసురు. సో వీళ్ళు ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు వీళ్ళే నడుపుతున్నారు. కోచింగ్ సెంటర్ల పేరుతోటి కూడా వీళ్ళు అనుమతులు లేని కాలేజీలను కూడా నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఒక 4 కాలేజీలకు అనుమతులు ఉంటే ఒక 10 నుండి 12 కాలేజీలు వీళ్ళు నడిపిస్తున్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. మరి ఇది నేరం కాదా అని చెప్పి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అడుగుతున్నారు. సో ముందుగా మేల్కోవాల్సింది ఎవరు అంటే విద్యార్థుల తల్లిదండ్రులు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే మా పిల్లల 10th అయిపోయింది, మా పిల్లల ఇంటర్ అయిపోయింది, ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళని ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం, వాళ్ళని ఏ కాలేజీలో జాయిన్ చేద్దామని